ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఒక డౌట్ అయితే ఇవ్వడం జరిగింది. మాకు యొక్క కీ పేపర్‌లో వచ్చినటువంటి మార్క్స్ సేమ్ మీ యొక్క రిజల్ట్స్ కూడా సేమ్ మార్క్స్ వస్తాయా? మాకు తక్కువ వచ్చాయి. మేము క్వాలిఫై అవుతామా? కామా? అని స్టూడెంట్స్‌కి ఒక డౌట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇవ్వబోతా ఉన్నాను. క్లారిటీ మీకు క్లారిఫికేషన్ చేస్తా ఉంటాను. ఈ వీడియోలో వచ్చేసి ముందుగా మీరు చూసినటువంటి మన ఛానల్‌ని వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మీకు సీట్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. ఓకే. మనకు ఆల్రెడీ ఒక కీ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, బైపీ స్ట్రీమ్ కావచ్చు. మీరు మీ యొక్క మార్క్స్ చెక్ చేసుకొని ఉంటారు. ఓకే. మీ మార్క్స్ చెక్ చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 35 మార్క్స్ వచ్చాయి, 37, 36, 38, 39 మార్క్స్ వచ్చాయి. మనకు యాక్చువల్‌గా ఎన్ని మార్క్స్ ఇక్కడ టోటల్‌గా మనకు 40 మార్క్స్ మనం క్వాలిఫై అవుతాం. మరి ఇక్కడ మనకు 37, 38 మార్క్స్ వచ్చాయి. మేము క్వాలిఫై అవుతామా కావని చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అంటే మనకి ఒక కీ పేపర్‌లో చెక్ చేసుకున్నటువంటి మార్క్స్ అనేటివి కూడా మనకు రియల్ మార్క్స్ కావు. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు బైపీ స్ట్రీమ్ కావచ్చు, ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఇక్కడ మనకు ఎన్ని షిఫ్ట్స్ అయినాయి, ఎన్ని రోజులు ఎగ్జామ్ నడిచింది, ఎన్ని షిఫ్ట్లు కండక్ట్ చేశారు, ఆ షిఫ్ట్ వైజ్‌గా ఫస్ట్ షిఫ్ట్ వారికి ఆడొచ్చిందా, సెకండ్ షిఫ్ట్ వారికి ఆడొచ్చిందా పేపర్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైతే ఇంటర్ 25% మార్క్స్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎంసెట్‌లో 75 మార్క్స్ అనమాట. ఇవన్నీ కంపేర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి అదేవిధంగా ఇవి ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఆ యొక్క షిఫ్ట్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క టోటల్ చెక్ చేస్తారనమాట. నార్మలైజ్డ్ ప్రైస్ అనమాట. లైక్ ఏ విధంగా మాకు షిఫ్ట్స్ కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఏ షిఫ్ట్ ఈజీ పేపర్ ఉంది, ఏది హార్డ్ పేపర్ ఉందని చెక్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత మీకైతే మార్క్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉందంట. 5 మార్కులు ఇంక్రీజ్ కావచ్చు, 5 మార్కులు డిక్రీజ్ కావచ్చు. ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ ఈజీ సెట్ వచ్చిందనుకోండి మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్‌లో వారికి ఇక్కడ 3 నుంచి 4 మార్క్స్ అయితే తగ్గడానికి అయితే వీలైతే ఉంటుంది. ఎవరికైతే 6 షిఫ్ట్ వచ్చిందనుకోండి వారికైతే ఇక్కడ 3 నుంచి 4 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఒక 37, 38, 39 మార్క్స్ వచ్చిన విద్యార్థులకైతే ఎటువంటి టెన్షన్ పడకండి. మీకైతే రిజల్ట్ కూడా అయితే పాజిటివ్‌గా రావడానికి అయితే వీలైతే ఉంటుంది. మీరు కూడా క్వాలిఫై అవుతారనమాట. క్వాలిఫై అవుతారు. దాంతో ప్లస్ మనకు ఇంటర్ 25% మార్క్స్ ఇక్కడ మనకు మీకు 25%కి ఎంత మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ యాడ్ చేసి మీకైతే ర్యాంక్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్‌గా ఎవరైతే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పాస్ అయినటువంటి విద్యార్థులకే ఫస్ట్ ముందుగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వెబ్‌సైట్‌లో వచ్చేసి. ఓకే. ఈ యొక్క మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి మన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీకు స్టెప్ బై స్టెప్ ముందుగా చెప్పినట్టు మీకు సీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. ఓకే. అందరికీ నమస్కారం. జై హింద్.